నమస్తే, మీ వడ్డేపల్లి రామకృష్ణ. దయ్యాలే వేదాలు వల్లిస్తాయంటారు కదా. ఎవడైతే దోపిడీదారో వాడి యొక్క తొత్తులు ఏ రకంగా పనిచేస్తున్నాయో ఈ ప్రభుత్వంలో అని మనం ఎప్పుడూ అనుకుంటుంటాం కదా. ఈ యొక్క డీప్ స్టేట్ కుట్రని ఓసీలని, బీసీలని మరియు ఓబీసీలని, ఎస్సీ ఎస్టీస్ని ప్రతి ఒక్కరిని కూడా ఎంతలా మభ్యపెడతారు ఈ యొక్క మంచిగా రాజకీయ నాయకులు అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను నేను. ఫార్మాసిటీ బాధిత రైతులకు న్యాయం చేస్తాం, దీన్ని ఏమంటారు? మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఫార్మాసిటీ బాధిత రైతులకు న్యాయం చేస్తాం అంటే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి. అంటే మున్సిపల్ ఎలక్షన్ అప్పుడే నీకు ఈ సమస్య గుర్తుకొచ్చిందా మల్రెడ్డి రంగారెడ్డి? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? కాంగ్రెస్ వాళ్ళు నరరూప రాక్షసులు, ఈ యొక్క సమాజాన్ని దోచుకునేటటువంటి వాళ్ళు, ఈ యొక్క బీసీలని ఎదగనీయకుండా చేసేవాళ్ళు, బీసీ రాజ్యాధికారానికి మరియు బీసీలని చట్టసభల్లో రాకుండా చేయటానికి పెద్ద కుట్రదారులు వీళ్ళు, ఈ రెడ్డి వెలమలు. అంటే నువ్వేం చేస్తావు? ఇవాళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి, మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల యొక్క ఓట్లు కావాలి కాబట్టి ఫార్మాసిటీ బాధిత రైతులకు న్యాయం చేస్తావు. ఇప్పటిదాకా పడుకున్నావా? ఏం చేస్తున్నావు? బీసీలారా, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఏ సమస్య వచ్చినా కూడా, ఎట్టి పరిస్థితిలో కూడా, ఎంత కష్టమైనా కూడా ఒక ఓసీ రాజకీయ నాయకుడి దగ్గరికి రిడ్రెసల్ కోసం, ఆ సమస్య పరిష్కారం కోసం మాత్రం వెళ్ళొద్దు. ఆ సమస్య పరిష్కారం కోసం నువ్వు వెళ్ళినావు అంటే నిన్ను నిలువున బొందబెట్టేటటువంటి ప్లాన్ మాత్రమే చేస్తారు, వాళ్ళకు ఉపయోగకరమైనటువంటివి చేస్తారు. కాబట్టి బీసీ ప్రజలందరికీ నా యొక్క ప్రధానమైనటువంటి విన్నపము, ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా మీరు బీసీ నాయకుల వద్దకే వెళ్ళండి, కానీ బీసీలు కానిటువంటి నాయకుల దగ్గరికి పోయి మీరు మొర పెడితే, మీ యొక్క మొర మీరు ఏడుస్తే అది ఒక అరణ్య రోదనే తప్ప మీకు ఎలాంటిది కూడా జరగదు. ఫార్మాసిటీ బాధితులు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 4-5 సంవత్సరాలు అవుతున్నది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ ఈ కుట్రలో భాగస్వాములు కాదా? కాంగ్రెస్ భాగస్వాములు కాదా? వీళ్ళందరిది ఒకటే ఎజెండా. ఐదర్ ఇట్ ఈస్ ఏ బీజేపీ ఆర్ ఏ కాంగ్రెస్ ఆర్ ఏ బీఆర్ఎస్. ఈ నాయకులందరిది ఒకటే ఎజెండా. వీళ్ళు పైన మాటలు వస్తాయి, లోపల కుట్రలు ఉంటాయి. పైన మాటలు, లోపల కుట్రలు. కాబట్టి బీసీలారా, మీకు జరిగేటటువంటి అన్యాయానికి ఎప్పుడైనా సరే మీ జీవితం మొత్తంలో కూడా ఏప్పటికీ కూడా, ఏ నాడు కూడా, ఏ క్షణము కూడా నీకు ఓసీలైనటువంటి రెడ్డి, కమ్మ, వెలమ వీళ్ళందరూ నీకు శత్రువులే. ఈరోజు శత్రువులు కాదు, మీ తండ్రికి శత్రువులే, మీ తాతకి శత్రువులే. వీళ్ళ యొక్క ప్రయోజనం కోసమే మాట్లాడతారు తప్ప నిజంగా ఈ యొక్క బీసీల యొక్క ఉన్నతి కొరకు, బీసీల కోసం పోరాడరు. కేవలం ఓట్లు దండుకోవటానికి వేషాలు వేసుకొని గ్రామాన తిరిగి మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఏదో ఒక రూపంగా బీసీలను లోపరుచుకునేటటువంటి. కాబట్టి ఈ టక్కు టమార విద్యలకి బీసీలు ఎవరు కూడా లొంగకూడదు. ఈ మాటల్ని మీరు చెవులో వేసుకొని నాకు వాడు తెలుసు అంటూ వీడు తెలుసు అని మీ యొక్క గ్రామంలో ఉన్న బ్రోకర్లు, ఆ బ్రోకర్ కూడా ఎవడు? ఓసీనే. వీడు ఎవరి దగ్గరికి తీసుకొని పోతారు? ఓసీ దగ్గరికి తీసుకొని పోతాడు. వాడు నవ్వుకుంటాడు, ఈ గొర్రెలు రా వీళ్ళు, ఈ గొర్రెలు ఇంతే వస్తుంటాయి, మనం చేసే మాటలు మనం చెప్పాలి, మనం వేసేటటువంటి వేషాలు వేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వేయించుకోవాలి. ఇదే ఎజెండా. కాబట్టి బీసీ నాయకులారా, బీసీ సోదరి సోదరమన్లారా మరియు బీసీ వర్గాల అందరూ ప్రజలకి ఒకటే మాట చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఏ కష్టం వచ్చినా కూడా మీరు ఓసీ నాయకుల దగ్గరికి, ఏ పార్టీ వారైనా సరే ఓసీ నాయకుల దగ్గరికి పోవద్దు. మీకు మేలు చేసేవాళ్ళు ఎవరు అనంటే మీ సహచర బీసీ మిత్రులు లేదా న్యాయస్థానాన్ని మీరు ఆశ్రయించండి. బీసీలు కూడా కొంతమంది అట్లా ఉన్నట్లయితే మీరు న్యాయస్థానాల్ని ఆశ్రయించండి తప్పితే ఓసీ నాయకుల దగ్గరికి మాత్రం పోవద్దని సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.